మరియ ఏడుస్తుంది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారేమంటున్నారు? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమెను అడుగగా. ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, మీ మాటలు మాకు అక్కరగా ఉన్నవి, అవసరంగా ఉన్నవి. క్రీస్తునందున్న వాటిని మేము స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాం. దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మినవాడు ఆయన యందున్న జీవాన్ని పొందుతాడని యోహాను 20:31 చెప్పినట్లుగా మేమైతే ఆయన యందున్న జీవం మాకు కావాలి, దూతల పరిచర్య మాకు కావాలి అని ఆశపడుతున్నాం. మీరే ఆత్మ ద్వారా సమస్తాన్ని స్వతంత్రించుకోవడానికి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిరీక్షించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దూత అంటే ఇద్దరు దేవదూతలని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ దేవదూతలు ఒక ప్రశ్న అడుగుతున్నారు మరియను. ఏంటా ప్రశ్న? అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని. దూతలు ఏడుస్తారా? దూతలకు ఏడుపులు ఉంటాయా? దూతలకు ఏడుపు ఉండదు. దూతలు ఏడవరు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు అనే మాట హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. చదవండి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 2వ అధ్యాయం 16 చూడండి. ఏరయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేటుకై దేవుని సంబంధమైన కార్యములలో ఆయన ఏమయ్యాడు? కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆయన సహాయం చేయడానికి, కనికరం చూపించడానికి ఆయన ఏమయ్యాడంటే, ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన అన్ని విషయములలో ఆయన సహోదరుల వంటి వాడయ్యాడు. అంటే ఆయనకి కన్నీరు అర్థమవుతుంది. ఆయన కన్నీరు కారిస్తే కనికరిస్తాడు కదా. అయితే మరి దేవదూతలు ఏం చేస్తారు? కన్నీరు గారిస్తే దేవదూతలు ఏం చేస్తారు? ప్రధాన యాజకుడు అయితే కన్నీరు గారిస్తే కనికరిస్తాడు, కన్నీరు గారిస్తే మనతో సహానుభవము లేనివాడు కాబట్టి సహాయం చేస్తాడు. మరి దేవదూతలు ఏం చేస్తారు? ఇప్పుడు ఇలా చెప్తాను. యేసుక్రీస్తు దేవదూతల్లో ఒకడు అనుకోండి. అంటే పాత నిబంధన యేసుక్రీస్తుగా. ఒకవేళ మనం మన ప్రభువుని ఒకవేళ అనుకుంటే, మనము ఏడుస్తుంటుంటే ఆయన ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభవము గలవాడుగా ఆ నిబంధనలో లేదు. ఆ నిబంధనలో ఆయన ఏ స్వభావంలో ఉన్నాడు? దేవదూతల స్వభావం. వస్తుందా లైవ్? మరి చెప్పుతో ఈ విషయాలన్నీ పోతాయి వాళ్ళకి. నువ్వు నాకు చెప్పాలి కదయ్యా. ఇందాక వెళ్ళింది కదా. సరే వినండి, అందరూ వినండి. చాలా అవసరమైన మాటలు ఇవి. మీరు వింటే మీకు ధన్యులు అవుతారు. పాత నిబంధనలో దేవదూతలు లేదా పాత నిబంధనలో యెహోవా దూతగా దూతల స్వభావంతో ఆయన వారికి కనబడినప్పుడు
వారి యొక్క కన్నీరు విషయంలో ఆయన కనికరం చూపించి వారికి ఆయన సహాయము చేయగలవాడుగా లేడు. కానీ ఇప్పుడు మన ప్రధాన యాజకుడు, ఆయన మనుష్యుడు, మన ప్రధాన యాజకుడు అబ్రహాము సంతాన స్వభావం గలవాడు, రక్తమాంసములలో పాలుపడాడు కాబట్టి కన్నీరు గారుస్తారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఒక ఆన్సర్ చెప్పారు. దేవదూతలకు కన్నీరు అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మరి మరియను ఎందుకు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఇప్పుడు ఎవరైనా ఏడిస్తే మీరు ఎప్పుడు అడుగుతారు? మీరు దూత అయితే అడుగుతారా, మనుషుడైతే అడుగుతారా? దూత మరి ఎందుకు అడిగాడు? మీరే చెప్పారుగా, పాత నిబంధనలో యెహోవా దూతగా ఆయన ఉన్నప్పుడు ఇశ్రాయేలీల పట్ల కనికరం చూపించగలిగిన యాజకుడిగా కానీ సహాయం చేయగలిగిన యాజకుడిగా కానీ ఆయన లేడని చెప్పారు. మరి అలాంటప్పుడు దేవదూతలు మరీ ఏడుస్తుంటుంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని ఎందుకు అడిగారు? క్వశ్చన్ అర్థమైందా? అట్లీస్ట్ ఆన్సర్ వద్దులే, క్వశ్చన్ అర్థమైందా? రైట్. ఎందుకు అడిగారంటే వినండి, కన్నీరు రెండు రకాలు. కన్నీరు రెండు రకాలు. ఎలాగూ? ఏడుస్తున్నా నీరు రాని కన్నీరు, ఏడుపు లేకపోయినా నీరు వస్తుంది కన్నీరు. అది కాదు, వినండి. యాక్షన్ కన్నీరు కాదు, నిజమైన కన్నీరు కాదు. అప్పుడప్పుడు దీపు ఏడుస్తాడు అలాగా. ఎలాగా అంటాడు, ఏమి అలవాడా, ఏముండవాడా, ఎండిపోయిన ఎడారి అది, అందులో నీళ్ళు ఒకటి లేవు, ఓయాసిస్సులు కూడా లేవు. వినాలా? మీరు అందరూ వింటే ధన్యులు. వినాలే. పరలోక తండ్రి పిల్లలు నా వైపు చూడండి. మీరు ఎండలేరు ఇప్పుడు, మీరు ఎల్లనీయడాడు లైవ్ కూడా. అందుకే ఆడి ఎల్లనీయకుండా ఆపుతాడు, కానీ ఏసునామలో అని తొక్కుతున్నాడు అంతే. ఎల్లుగా కొందరికి ఆదరణ కలుగుగాకి రాత్రి రికార్డ్ చేసి తర్వాత పెడితే కాదు, ఇప్పుడు వెళ్ళాల. పరలోక తండ్రి పిల్లలు నా తండ్రి ఏం చేయలేనోడే అని ఏడుస్తున్నప్పుడు దూతలు అడుగుతారు. పరలోక తండ్రి పిల్లలు నా డాడీ ఏమీ చేయలేని అసమర్థుడని ఏడుస్తారు చూసారా, ఆ ఏడుపులో దూతలు అడుగుతారు. ఏమని అడుగుతారు తెలుసా? ఏమని అడుగుతారు? మా అమ్మ ఏడుతుంది ఏమని? మా డాడీ నాకు ఏమి కొనలేని అసమర్థుడని ఏడుస్తుంది. మీరు దగ్గర తీసుకొని ముద్దెట్టుకుంటారా? అంటే మీరు ఎవరు? నా మీద విరోధభావం పుట్టిస్తున్నోళ్ళే కదా. దేవదూతలు మరియను అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావంటే, ఏం దిక్కులేనిలా దానిలాగా ఏడుతున్నావు నువ్వు? ఏం దిక్కులేనోళ్ళలాగా ఏడుతున్నావు నువ్వు? దిక్కులేనోడువా? దిక్కులేనోళ్ళలాగా ఏడవకూడదు. ఆమె ఉద్దేశం, ఆమె ఆలోచన ఏంది? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభువుని ఎవరో మోసుకొని పోయారు. అంటే అర్థం ఏంటి? ఈమె ప్రభువుని గురించి గ్రహింపైందా? గ్రహింపవలా. ప్రభువుని గురించి అర్థం కాక, ఆయన బలము ఎర్రగాక వస్తున్న కన్నీరు దూతలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆనందిస్తే పరిచర్య చేద్దాం అనుకున్నాం, కానీ నువ్వు ఏడుస్తున్నావు. ఆనందిస్తే పరిచర్య చేద్దాం అనుకున్నావు, నువ్వు ఏడుస్తున్నావు. ఎలాగ ఆనందించమంటావు చెప్పు? ఇన్ని సమస్యలు పెట్టుకొని అంటే, ఇన్ని సమస్యలు పెట్టుకుంటే నువ్వు ఎవరివి? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు, కానీ అసలు నువ్వు ఫస్ట్ ప్రభువుని ఏమనుకున్నావు? ఆయన లేడనుకున్నావు. ఏ రోజు? ఈరోజు ఆదివారం కదా, 20వ అధ్యాయం. ఇప్పుడు మీరు చదివిన వచనంలో ఫస్ట్ లైన్ చదవండి, ఏముంది? ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు. ఆదివారం అంటే ఏంటి? మొదటి దినం అనుకోండి. ఆదివారం 1, సోమవారం 2, ఆదివారం 1 కదా. మొదటి దినాన్ని దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆదివారము వెలుగు కలుగునుగాక అన్నాడు. కానీ వెలుగు దినాన్ని కూడా కొందరులో ఏముంది? ఇంకా చీకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు లేచిపోయిన గంటలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారు? సమాధిలో. నా ప్రభుని ఎవరో
ఎత్తుకొని పోయారు. నేను అంటున్నాను, ప్రభువుని గూర్చిన జ్ఞానం నువ్వు సంపాదించుకునే రోజులు ఇవే. రేపొద్దుడు నువ్వు సంపాదించుకుందామన్న అవకాశం దొరకపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్యాహ్నం చెప్పింది, క్యాన్సర్ పేషెంట్లకి కీమోలు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? మీరు బైబిల్ చదువుకోమంటే వాళ్ళకి అంత ఈజీ అనుకుంటున్నారా? వాక్యం వినమంటే అంత ఈజీ అనుకుంటున్నారా? వాళ్ళకి ఆ ట్రీట్మెంట్లో డయాలసిస్ జరిగే వాళ్ళకి ప్రార్థన వినండి అని యూట్యూబ్లో వాక్యం ఆన్ చేస్తే వినే అంత ఓపుగా అనుకుంటున్నారా? నువ్వు వాక్యం వినే రోజులు ఇయ్యే. ఏది ఎప్పుడు బయటపడిద్దో తెలీదు. బయటపడిన తర్వాత నువ్వు ఎక్కడుంటావో తెలీదు. కాబట్టి అనుకూల సమయాలు ఇచ్చినప్పుడే వాక్య జ్ఞానం సంపాదించుకోవాలి తప్ప ప్రభువుని గురించిన జ్ఞానం లేకపోతే నీకు ఎవడు ఏం చేయలేడు సహాయం. ఎందుకంటే నువ్వు బాధతో ఆయన యొక్క కనికరం పొందే కన్నీరు గార్చట్లే. ప్రధాన యాజకుడు కనికరించే కన్నీరు కాదు ఇది. దేవదూతలు కూడా ప్రశ్నిస్తున్న కన్నీరు. ఏమని? నువ్వు పరలోకపు తండ్రి బిడ్డవే, నువ్వేడుస్తున్నావేంటి? అసలు నేను ఇలా అంటాను, నేను వాక్యం చెప్తుంటే ఏంటన్నా మీరు ఏడుపు, ఇలాంటి ఏడుపులు ఏడిస్తే నాకెంత బాధ ఆలోచన చేయండి. అది దూతల ప్రశ్న. దూతల ప్రశ్న ఏంటి? అసలే ఆదివారం మొదటి దినం, వెలుగు కలిగునుగా కానీ పలికిన దినం, ఇంకా నీలో చీకటి ఎందుకు ఉంది? ఎంతకాలం నువ్వు వచ్చావు కానీ వాక్యం మీద నువ్వు లక్ష్యం పెట్టలే. ఈరోజు కూడా నీకు వాక్యం సరిగా అర్థం కాక నీవు ప్రభువుని గురించి నీకేం తెలుసురా చెప్పురా అంటే ఏమన్నావు? నా ప్రభువుని ఎవడో ఎత్తుకుపోయాడు, ఎవడో మోసుకుపోయాడు, ఎక్కడో ఉంచాడంటే ఈ రోజుకు నువ్వు ప్రభువుని కూర్చిన జ్ఞానం నువ్వు సంపాదించుకోకపోతే ఆయన బలం నువ్వేమెరుగుతావు? పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకోండి. ప్రభువుని గూర్చి పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా అయిన శక్తి. మాకేం చేయట్లేదు మాలో ఏం చేయట్లేదు అంటే నువ్వేం సంపాదించావు జ్ఞానాన్ని? జ్ఞానము శక్తి. కొరింథీ 1వ పత్రిక 1:24 జ్ఞానము శక్తి. నీకెంత జ్ఞానం? పిలిచిన వాడు ఎవరు? నేను అడుగుతాను, దిక్కులేని నన్ను పిలిచిన నా ప్రభువుని గురించి కూడా ధ్యానించే టైం నాకు లేదా? నాకు ఎందాక వాసన చెప్తుంటే చాలా సంతోషం వేసింది. దండగారి నుంచి మేము వస్తుంటే అన్నాడు, ఈ ఉదయం విన్న వర్తమానాన్ని ఆలోచించుకుంటూ నేను బండి నడుపుతున్నప్పుడు నా ప్రభు ఇలా మాట్లాడాడు. పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు దూతల కంటే తక్కువడిగా చేయబడి ఈరోజు పాప శరీరంలో ఉన్న మనలను దూతల కంటే శ్రేష్ఠులుగా ఉంచాడనే మాట అది నా హృదయంలోనికి వచ్చినప్పుడు నాకు కన్నీరు కార్చాను నేను అని చెప్తున్నాడు ఆయన. నేను వాహనం నడుపుతూ ప్రభు నాతో ఈ మాట చెప్పాడని. అవును కదా, అసలు ఇంతకాలం వస్తున్నావు కదా, నీకు అసలు ప్రభుని గురించి ఏం అర్థమైంది? ఎందుకు వై యు ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం? ఎందుకు కూర్చొని ఏదో ఆలోచించుకుంటా, అర్థం కాకపోతే అడిగి తెలుసుకోకుండా ఎవరినైనా అర్థమైన వాళ్ళు ముఖాలు చూసి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారే, ఏంటి విషయం ఏంటి అని నువ్వు ఎందుకు అడుగు తెలుసుకోవట్లేదు? వస్తాం వెళ్ళిపోవటం. దీనివల్ల ఏమైంది? అది ఆదివారమే కానీ ఇంకా చీకటి ఉంది. అది వెలుగు కలిగిన దినమే కానీ వారికి ఇంకా గ్రహింపు రాలేదు. ఇప్పుడు మాటలు ఓపెన్ అయినాయి. ఇప్పుడు మాట్లాడుతూ అంటున్నారు, ప్రభువుని సమాధిలోనే ఉండేవాడిని ఎవరో మోసుకొని పోయారంటుంది. అసలు నీ ప్రభువుని గురించి అర్థం కాక నువ్వు ఏడుస్తున్న కన్నీరు మీద కనికరం కాదు, కోపం వచ్చిద్ది. కొంతమంది ఏడ్చి సానుభూతి సంపాదించుకోవాలనుకుంటారు. నేను ఇలా చెప్తాను, ఏడ్చి సానుభూతి సంపాదించుకోవాల్సిన దిక్కుమాలినోడు నువ్వు కాదు. సానుభూతి ఎవరు ఎంతకాలం ఉంటారు మన దగ్గర? అందుకనే మొగోళ్ళని ఆడొద్దు అంటారు. ఎందుకు? కొంతమంది ఏం చేస్తారు, చేతగానోళ్ళు మన ఏడుతారు. చేతగానోడు నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు ఏడవలసింది ఎప్పుడు? నీ జీవితంలో బాధలు, నీ జీవితంలో హేళనలు, అవమానాలు, నిందలు, వీటన్నిటి కూడా నువ్వు ఏడవాలా. ప్రధాన యాజకుడు కనికరం చూపిస్తాడు. అంతేగాని ప్రభువుని గూర్చిన జ్ఞానం లేకపోవడం వల్ల ఆయన శక్తిని అనుమానించి కన్నీరు కారుస్తున్నావు చూసావా? ఆ కన్నీరు వాస్తవంగా దేవదూతలు కూడా ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? మరి అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి. ఇదే విషయాన్ని, ఇదే పునరుద్ధానాన్ని దావీదు ఏం రాశాడు? 110వ కీర్తన 1వ వచనంలో, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు. దావీదు అన్నాడు హీజ్ మై లార్డ్ అన్నాడు. మరి ఏమనింది? హీజ్ మై లార్డ్ అనింది. కానీ దావీదు ఏం రాశాడు? శత్రువులు పాదములకు పీఠముగా చేయబడే వరకు ఆయన దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడని రాశాడు. మరి ఏమని రాసింది? ఆయన ఇంకా ఎవరో ఎత్తుకొని పోయి ఎక్కడున్నాడో తెలియదు.
మన ప్రభువుని శత్రువులను త్రొక్కేవాడిగా చూడాల్సిన వాళ్ళు శత్రువులను చూసి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఏమని? ఫరో చేతిలోంచి అయితే బయటికి తెచ్చాడు, కానీ ఎర్ర సముద్రం కాడ ఆయన ఏం చేయగలడు? అరణ్యములో మనల్ని మాధుర్యంగా చేశాడు, ఆహారం కురిపించాడు, బండ్లోంచి నీళ్ళు రప్పించాడు, కానీ ఇప్పుడు మనకు ఆయన మాంసం పెట్టగలడా? అంటే దేవుని పిల్లలు దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల దేవుని శక్తినే ఏం చేస్తున్నారు? అనుమానించి ఏడుస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ కొనిపెట్టి, ఏది కావాలంటే అది కొనిపెట్టి, ఏది అడిగితే అది చేసి పెట్టిన తర్వాత నాకు అది లేదు ఇది లేదని ఏడిస్తే మీకేమనిపించింది? నాకైతే గుయ్యమనిపించాలనిపించింది. ఎవరిని? అసలు సర్వశక్తి గల దేవుని కుమారుణ్ణే ఎవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళని ఏం చేయాలనిపించింది? అసలు ఆయన చూసి ఎందుకు ఏడుస్తున్నారా, నువ్వు ఎవరు బిడ్డవే అనిపించింది అనమాట. ఒక మాట చదువుదాం చూడండి, ఆది కాండంలోనే ఇంకొక మాట. మీరు ఈ మాటలు పట్టుకోండి, ప్రభు మీతో మాట్లాడును గాక. చదుదాం. ఆది కాండము 3వ అధ్యాయము వచనం 19. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు. ఇప్పుడేం కనబడుతుంది? ముఖం మీద చెమట. ఇది ఎవరు? ఇక్కడ చెప్పిన ఆదాం ఎవరు? పాపం చేసిన ఆదామా, పాపం చేయని ఆదామా? పాపం చేశాడు, ఆల్రెడీ ఏమయ్యాడు? ఆల్రెడీ పడిపోయాడు. ఆల్రెడీ దూతల కంటే ఎక్కువగా ఉన్నాడా, తక్కువయ్యాడా? తక్కువైపోయాడు ఆల్రెడీ. దూతల కంటే తక్కువైన ఆదాం ముఖం మీద చెమట ఉండాలి, కానీ దూతల కంటే ఎక్కువైన మన ముఖం మీద చెమట ఉండకూడదు. ఏ చెమట? 2 రకాల చెమట. ఒక చెమటేమో దేవుని అనుగ్రహమైన పని చేయడంలో పడే చెమట. ఇంకో చెమటేమో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతతో సంపాదించే చెమట. అర్థం అవడానికి చెప్తున్నాను. ఇది మీటింగ్ మానేసి అక్కడికి వెళ్తే ఏం సంపాదించవచ్చు, మీటింగ్లు ఎగ్గొట్టేసి ఒక పూట చేసేసుకొని మధ్యాహ్నం నుంచి రాత్రి మీటింగ్కి వెళ్ళిపోతే అని ఇంత పరిగెత్తి చేస్తున్నావు కదా, అసలు నువ్వు సంపాదించేది ఏంటో తెలుసా? ఈ చెమట చూసి దేవదూతలు కూడా నీకు పరిచయం చేయరు. దేవదూతలకు చెమట కారుతారా? దేవదూతలకు చెమట కార్చరు. దేవదూతలు కన్నీరు ఉందా? కన్నీరు లేదు. కానీ దేవదూతలు మన చెమట గురించి ఆలోచిస్తున్నారు. ఏమని? వీడు దేవుని బిడ్డ అయి ఉండి వీడి మొహం మీద ఏం చెమట కనపడుతుంది? ఆయన నాకు సమస్తం ఇచ్చాడు, రోజుకి తింటాకి ఇచ్చాడు, ధరించుకోవడానికి ఇచ్చాడు, హ్యాపీగా నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా మిగిలిన టైం ఏం చేస్తాం? వేస్ట్ చేసుకునే బదులు ఏవో సంపాదించుకొని అకౌంట్లో వేసుకునే దాని బదులు ఏదో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వాటిని అలా పెట్టి వెళ్ళి ప్రభు పని చేస్తే ఇవన్నీ అకౌంట్లో పడతాయి కదా అని ఆలోచన లేకుండా ఇంకేం చేయాలా? ఇంకా 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 ఏదో సంపాదించేయాలన్న ఈ చింతలో దీన్ని ఏమన్నాడంటే ఐహిక విచారం, 2 ధనమోసం. ఈ ముండ్ల తుప్పల గురించి చెప్తూ వచ్చాడు. ఐహిక విచారం, ధనమోసం. ఎంతమంది పోయారు ఈ ధనమోసంలోకి? చాలామంది పోయారు. ఎక్కువ కూర్చుకున్న వానికి ఈ తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు గుండు పగిలి. ఎక్కువ కూర్చున్న వారికి ఎక్కువ మిగలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. లెక్కలన్నీ సెట్ అయిపోతాయి. ఫైనల్గా అకౌంట్లో మిగిలేదంతా జీరో. అనకండిలేండి, జీరో అంటారు కానీ జీరో అన్నట్టు చేస్తున్నారేంటి మీరు పని? అంటే ముఖపు చెమట మీతోటే మాట్లాడుతున్నాను నేను. 2 రోజులు మీటింగులకి ఎన్ని రోజులు ఎగ్గొట్టారో లెక్క చెప్పండి. నా వైపు చూడండి, ఇప్పుడు వినండి. ఫైనల్గా మిగిలేది ఏముండదు. నేను ఒకటి చెప్పనా? జీరో బ్యాలెన్స్లో నుంచి ఐగుప్తు నుంచి బయటికి తెచ్చి నీకు అమౌంట్ చేతికి అప్పగించాడు. ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అమౌంట్ మీద అమౌంట్ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నావు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు అన్నీ ఇచ్చాడు కదా నీకు, కానీ ఈరోజు ఆయన మీద డౌట్ ఏంటి నీకు? ప్రార్థనకి వెళ్ళిపోతే
మనకు డబ్బులు ఎలా వస్తాయని. ఏం చేస్తావు ఈ డబ్బులు తెచ్చుకొని? అసలు ఈ డబ్బులు నువ్వు ఏ ఉద్దేశంతో సంపాదించావు? నాకు తక్కువైపోతుందే, నేను తక్కువైపోయానే, నేను దిగిపోతున్నానే అనే ఉద్దేశంతో సంపాదించావు. దానివల్ల నీకేం రాదు. అది యోహాను సువార్త 6వ అధ్యాయంలోని సందర్భం. చదవండి. కొంతమంది వినట్లేదు వాక్యం, మీరు వినకపోతే మీకే నష్టం. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి, వచనం 27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగుజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దానిని మీకు ఇస్తాడు. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. వింటున్నారా? దేని కొరకు కష్టపడకూడదు? ఇప్పుడు ఏమంటారు? విత్తనాలు విత్తాక వచ్చేవాడు ఎవడు? అపవాది. వాడు వచ్చేయమంటాడు, అయితే కష్టపడక్కర్లేదా, ఫ్రీగా తినేయచ్చా? మరి తెస్సలోనికీ పత్రికలో ఏముంది చదువు? పని చేయనివాడు జీతం నాకు పాత్రుడు కాదని ఉంది, ఆహారం తినకూడదని ఉంది. మళ్ళీ ఇక్కడే ఉంది, ఇక్కడేముంది వదిలే, అక్కడేముంది చెప్పు. అంటే చూడండి, వాక్యాన్ని ఉపయోగించే సాతానుగాడు పని చేస్తాడు. 91వ కీర్తన తీసి ఏమన్నాడు? దూకే దూతలు ఎత్తుపట్టుకుంటారు అన్నాడా లేదా? తెస్సలోనికీ పత్రిక ఎత్తాడు ఇప్పుడు. అందుకనే ఆడికి చెక్ పెట్టాను ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పేదేనండి జాగ్రత్తగా, అందరు వినాలా. నాకు ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి సంపాదించాలనుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రభువు లేడు, నా అక్కర్లు ఎవరు తీరుస్తారని ఏడుపు దేవదూతలకు నచ్చలేదు. మాకు ఏమీ లేదు. అసలు నేను అడుగుతాను, ఎన్నిసార్లు ఏమీ లేదని ఏడుస్తారు చెప్పండి? పెద్ద ఏదో ఉంటే ఐగుప్తులోంచి మీరు అంతటా మీరే ఫ్లైట్ జర్నీ వచ్చేసినట్టు రాగలరా మీరు? ఫ్లైట్కి డబ్బులే మీ దగ్గర, టికెట్ పట్టుకొని వస్తాకి. దేవుడు ఏం చేశాడు? గద్దరెక్కల మీద తీసుకొచ్చాడు మిమ్మల్ని. 7 సంవత్సరాలు అద్దెంట్లో ఉంటే అద్దెలు ఏమైద్ది లెక్క ప్రకారం? సొంత ఇల్లు అయిద్ది ఇశ్రాయేల్ లెక్కల ప్రకారం. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేల్ దాసులుగా ఉన్నారు ఐగుప్తులో? 430 సంవత్సరాలు. 7 సంవత్సరాలకే దాసుడు నిత్యదాసుడు అయితే వాస్తవంగా 430 సంవత్సరాలు ఉంటే 7 సంవత్సరాలకి బయటికి రావాలి. రాలేదంటే ఇంకా అతడు చెవికి ఏం చేయాలా? కదురుతో గుచ్చుకొని నిత్యదాసుడుగా ఎంచబడాలి. నిత్యదాసుడు అనే ముద్ర వేయబడినోడిని కూడా ప్రభు ఏం చేశాడు? విడిపించాడు. ఎవడవుతాడు నిత్యదాసుడు? 7 సంవత్సరాలకి వెళ్ళిపోవలసినోడు ఇంకా వెళ్లకుండా ఉన్నాడంటే అర్థం ఏంటంటే నాకు చెల్లించుకోవడానికి ఏమీ లేదు అని చెప్పి నిత్యదాసుడు అయ్యావు. నువ్వు ఐగుప్తులోంచి బయటికి రావడానికి నువ్వేమి చెల్లించుకోలేకపోయావు. ఇప్పుడు బయటికి తెచ్చాక నువ్వేమంటున్నావు? మీటింగ్లకి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి వస్తాయండి? లైవ్లో వినకూడదా? అందుకే నీతోటే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వక్రీకరించుకోవద్దు. ఎలాగూ కష్టపడకపోతే ఎక్కడి నుంచి వస్తాయని. నేను అంటాను, మీరు అందరూ ఇదే నమ్మండి, నా పిల్లలుగా విశ్వాసులుగా. అదేంటంటే, తినడానికి అన్నం ఉందా? ధరించుకోవడానికి బట్ట ఉందా? రండి ప్రభు పని చేయండి అంతే. తినడానికి అన్నం ఉంటే, ధరించుకోవడానికి బట్ట ఉంటే ప్రభు పని చేయండి. మీరు కూడగట్టి దాన్ని మీరేం అనుభవించరు. ఎందుకంటే ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాదు అంతే. రేపొద్దుడు దాచుకుంటే మొన్న ఏమైద్ది? కంపు కొట్టిద్ది అంతే. మరి ఇక మీరేమో దాచేయాలనుకుంటున్నారు. ఏం దాస్తారు మీరు? మీరు విశ్వాసంలో అడుగులేయండి. ఈరోజు మీరు ఖర్చు పెట్టండి, రేపు మళ్ళీ నింపుతాడు. మళ్ళీ ఖర్చు పెట్టండి, నింపుతాడు. బుడ్డిలో నూనె తక్కువ కాదు, తొట్టులో పిండి తక్కువ కాదు. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కదా మా దేవుడు ఎవరో మీకు అర్థమయ్యేది, మీ దేవుడు ఎవరో మీకు అర్థమయ్యేది. అర్థమైందా? తొట్టులో పిండి బుడ్లో నూనె వాడుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. అంతేగాని ఏలియాతో అనిందామే, నాకు నా కొడుకు మాత్రం ఉన్నాయి, ఇవి తిని మేమేమవుదాం అనుకుంటున్నాం? చచ్చిపోయేవాళ్ళు తిని చచ్చిపోతాం. ఎందుకంటే అసలు ఇలాగే ఉంటే సాగు తెలివితే అట్లా అంటారు వీటిని. నేను తింటాను, వాష్రూమ్కి వెళ్ళాక చచ్చిపోతానేంటి?
ఇప్పుడు చచ్చిపోయేవాడు అదే తింటం ఎందుకు, అదే కదా. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు అన్నమాట. ఎవరో ఇద్దరు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళారంట, భార్య భర్తలు. వెళ్తే భర్త గొడుగు పట్టుకొని వచ్చాడంట. అప్పుడే డౌట్ వచ్చిందంట, వీడికి ఇప్పుడు గొడుగు ఎందుకు, వర్షంలో తడిచిపోతాను, బాధ ఎలా చచ్చిపోతాం కదా. అప్పుడే డౌట్ వచ్చిందంట. వీడి ఉద్దేశం ఏంటి, ముందు ఆమెను దూకేశాక ఇట్టాట చెప్తాడు వీడు. అందుకని గొడుగు కట్టుకొచ్చాడు. అయ్యి సాగు తెలివితే అట్లా. అసలు ఇప్పుడు చచ్చిపోతానంటే మళ్ళీ తింటం ఎందుకు. కానీ ఏలి అన్నాడు, ముందు నా కొరకు అప్పం చేసుకొనిరా. అలాగే దేవునికి ఇవ్వాల్సిన ఇచ్చేసేయండి. నేను ఇచ్చే కానుకలు కాదు, సమయాలు ఎందుకు తెగ చేసేస్తున్నారు. ఏం మిగులుతాయి అనుకుంటున్నారు, ఏ మిగలవు. ఒక ఆయనతో ఎలాగే అన్నాను, ఎంతకాలం ఏడ్చాడు, ఇప్పటికి ఏడుతున్నాడు లేదో నాకు తెలియదు. కానీ నేను అన్నాను, నువ్వు సంపాదించా మొత్తం హాస్పిటల్లో కడతావా అన్నాను. ఆ మాటకి ఎంత గింజుకుపోయారో ఫ్యామిలీ. ఇప్పటికీ అదే పరిస్థితి అయిపోయింది వాళ్ళకి. నేను అన్నందుకు కాదు, అది జరిగిద్ది. అది ఎందుకు, ఈ చెమటలో నుంచే, ఈ కన్నీరులోంచే రోగాలు వస్తాయి. ఈ కన్నీరు వాస్తవంగా ఎందుకు వచ్చిన కన్నీరు, నాకు ఎవరు లేరు, నాకేమీ లేదు అనుకుంటే ఏమవుతుంది, రోగాలు వస్తాయి అందులో నుంచి. ఈ కన్నీరు, ఈ చెమట రోగాలకు మూలం. మీకు అర్థమైందా. ఈ చెమట రాకూడదు మనకి. ఏ చెమట, నాకేమీ లేదు కాబట్టి కష్టపడుతున్నా, నాకెవరు లేరు అందుకే ఏడుస్తున్నా, నాకెవరు లేరు, నాకేమీ లేదని ఏడుస్తారేంటండి. ఈరోజు మీకు అన్నీ ఉన్నాయని ఉదయకాలమే నమ్మండి. ఈరోజు నాకు ప్రభువు ఉన్నాడని నమ్మండి. అప్పుడు ప్రభువు మిమ్మల్ని పనికి పంపిస్తాడు. మీరు వెళ్ళి మీ పని చేసుకోండి, ఆ పనికి జీతం ఉంది. మీరు కష్టపడినందుకు కూడా, మీరు ఏ పని చేసుకున్నా జీతం ఉంటుంది. అలా కాకుండా నాకు ఏమీ లేదు అందుకే పనిలోకి వెళ్తున్నా అనకూడదు. ఏమి లేదా నీకు, నాకు ఎవ్వరు లేరు కాబట్టి ఏడుస్తున్నాను అంటావు నువ్వు. నీకెవరు లేరా, అసలు నా ప్రభు సమాధిలో లేడు. ప్రపంచం అంతా ఆరాధించే వాళ్ళ దేవుళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు కొంతమందికి అడ్రస్సే లేదు, కొంతమందికి చరిత్ర లేదు. కానీ మన ప్రభువుకు చరిత్ర ఉంది. మన ప్రభువు నేటికి సజీవుడిగా పరలోకమందు ఉన్నాడు. నాకెవ్వరు లేరనే కన్నీరు యాజకుడు కనికరపడే కన్నీరు కాదు, దూతలు ప్రశ్నించే కన్నీరు. నాకు ఏమీ లేదు అని కార్చే చెమట యాజకుడు కనికరపడే చెమట కాదు, అది దూతలు ప్రశ్నించే చెమట. ఆ చెమట, ఆ కన్నీరు మీ ముఖం మీద కనబడకుండును గాక. అర్థమైందా. ఏ చెమట ఇష్టం ఆయనకి, ఏ చెమట ఇష్టం, సరైన పని. నేను దాన్ని అలాగే చెప్పాలనుకుంటున్నాను, రైట్ వర్క్ చేయాలంతే. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. నాకు ఇదే చెప్పాలి అని ప్రభు ఇచ్చాడు, ఇదే చెప్తున్నాను, వివరించట్లేదు. మీరు స్టడీ చేసుకోండి. మీ ముఖాల మీద దూతలకు ఏం కనపడకూడదు. నాకెవ్వరు లేరనే కన్నీరు, నాకు ఏమీ లేదనే చెమట మీ ముఖం మీద దూతలకు కనబడకూడదు. ఎందుకంటే దూతలు అందరూ ఏమనుకుంటారంటే, వీడు దేవుని కుమారుడురా, కానీ వీడు ఎలా బతుకుతున్నాడు, మన పరిచర్య కూడా వీడు అనుభవించడానికి వీడు అర్హుడుగా బ్రతకట్లేదు వీడు అని అనుకోని దూతలు నీకేమీ చేయలేరు. ఆ కన్నీరు నీ మీద రాకూడదు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, అసలు ఇలా ఏడకూడదు. ప్రభువా, నీ అందు నాకు సమస్తం ఉంది, నాకు ఇంతవరకు ఇన్ని ఇచ్చావు, నువ్వు అది కూడా ఇస్తావు అని నువ్వు ఆనందించి దూతలు పరిచర్య చేస్తారు నీకు. విధవరాలు భోజనం పెట్టింది, కాకోలములు కూడా మాంసం తెచ్చాయి. ఆ తర్వాత ఏలియాకు దేవదూతే ఆహారం పెట్టాడు. దేవదూత ఆహారం తిని ఏలి ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు, 40 రోజులు. అంటే దూతల పరిచర్యలో ఫుడ్ ఎలా ఉంటుంది, దూతల ఆహారం వేరు, దూతల పరిచర్యలో ఆహారం వేరు. ఉదయం చెప్పుకున్నట్లు దూతల ద్వారా వచ్చే స్వస్థత వేరు, దూతల పరిచర్యలు పొందే స్వస్థత వేరు. దూతల ఆహారం ఏంటి, మన్నా తిన్నవాళ్ళు మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ తినరా, తర్వాత రోజు మళ్ళీ మన్నా తినాలి. కానీ దూతల పరిచర్య అనుభవించిన ఏలియా ఒక రోజు తిన్నాడు, 40 రోజులు ప్రయాణం చేశాడు. అర్థమైంది మీకు. దూతల పరిచర్యకి మీరు అందరూ అర్హులు. చెమట, కన్నీరు అవి వాస్తవంగా ఎందుకు కారుస్తున్నారు అనేది మీకు తెలుసు, దేవునికి తెలుసు. మేము కన్నీరు గారిస్తే కూడా కనికర పడలేదండి యాజకుడు. కనికర పడకపోవటం కాదు, దూతలు నిన్ను ప్రశ్నిస్తున్నారు, దిక్కులేనోళ్ళలాగా ఎందుకు ఏడుస్తున్నావు. నేను చెమట గారిస్తే కూడా
నా ప్రభు వచ్చి నాకేం సహాయం చేయలేదు. ప్రభు సహాయం చేయడు ఇక్కడ. ఎందుకంటే ఈ చెమట ఎందుకు వచ్చింది? నాకు ఏదీ లేదని నువ్వు కష్టపడుతున్నావు. ఎందుకు వచ్చిన పరుగు? ఆపి పరుగు. ఎందుకు ఈ ప్రయాస? ఆపు. పాస్టర్ గారికి ఏంటోనండి అన్నీ తెలిసిపోతాయి, అన్నీ చెప్పేస్తున్నాడా? నేను ఒకటి చెప్పనా? గేహాజీ మనసు ఏంటో ఎలీషాకే తెలుసు. ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎక్కడి నుండి వచ్చితివే అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి అంటే ఏం చెప్తాడు? ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎంత అబద్ధికుడు చూసారా గేహాజీ? ఇక్కడే ఉన్నాడా? దేని వెనకాల పరిగెత్తాడు? పలహారం ఇచ్చినప్పుడు కొంతమంది వద్దు వద్దు అంటారు. చూడండి దొంగోళ్ళు, మీరు తింటుంటే కూడా మీ దానిలో కొంచెం బిస్కెట్లు ఏరుకొని తినేస్తారు. ఎవరు ఈ దొంగోళ్ళు? వద్దు అని పలహారమే వద్దు అంటారు, మళ్ళీ మీ ప్లేట్లోకి వస్తారనమాట. ఇక్కడ లేరులే అండి అలాంటి వాళ్ళు. నవ్వకండి, లేరు అని చెప్పే లేరు అంతేగా. వినండి, నాకు ఆ షేనారు వస్త్రం వద్దు, లేకపోతే ఆ బంగారం వద్దు, ఆ వెండి వద్దు, ఇవన్నీ వద్దని చెప్పి అలాగ రథం ఇళ్ళగానే వెనకాల పరిగెడుతున్నాడు. ఏమని? ఎలీషా అడుగుతున్నాడని. ఈడు ఎంత పనికిమాలినోడు చూసారా? ఈడు కోరిక కోసం ఎలీషాను కూడా ఈడేం చేశాడు? బ్యాట్ చేశాడు. ఇప్పుడు నయమాన్ ఏమనుకుంటాడు? ఈయన కూడా మొహమాటం ఎక్కువ, అడిగి తీసుకొచ్చు కదా, ఇవ్వనైటి బోళ్ళని తెచ్చాను కదా అనుకుంటున్నాడు. కానీ మీరు కూడా అంతే. పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు చెప్పలే, పాస్టర్ గారి పేరు చెప్పి నువ్వు తీసేసుకుంటున్నావు. నిజంగా గేహజీలు ఉన్నారు కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. గేహజీ మనసు ఏంటో ఎలీషాకు తెలుసు. మాత్రమే కాదు, అదే దినాలలో బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి తమ రోగాల కొరకు విచారణ చేసిన రాజు గురించి కూడా ఎలీషాకు తెలుసు. అందుకని ఏమన్నాడు? ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మకుండా ఎవరి దగ్గరికి వెళ్ళావు? దెయ్యుల దగ్గరికి వెళ్తే కూడా దైవజనుడికి ఏమొచ్చింది? ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలులో దైవజనుడు ఉన్నాడు కాబట్టి అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తాయి. మీ గురించి అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎవరికి చెప్తాడు? సేవకుడికి చెప్తాడు. ఏడుస్తున్నారయ్యా అని అంటే ఎందుకు ఏడుస్తున్నారు? ఇది యాజకుడు కనికరపడి కన్నీరా? కాదు. చెమట కారుస్తున్నారంటే ఎందుకు? ఇది యాజకుడు చేసే కష్టమా? సహాయం చేసే కష్టమా? కాదు. ఇది దేవదూతలు ప్రశ్నించే చెమట, ఇది దేవదూతలు ప్రశ్నించే కన్నీరు. లాస్ట్ రిఫరెన్స్ అవుదా? యోహాను సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో, ఇది తిండి కోసం వచ్చిన రిఫరెన్స్ వీళ్ళకి. మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించారు కదా అని అంటే యేసుప్రభు ఏమన్నారు? పరలోకము నుండి వచ్చే ఆహారం మోషే మీకు లేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు. మన్నా కంటే గొప్ప ఆహారం. మన్నా ఎవరి ఆహారం? కీర్తనల గ్రంథంలో అన్నాడు, వారు దేవదూతల ఆహారం భుజించారు. పరలోకము అనేది దేవదూతల కంటే పైన ఉంది. ఇశ్రాయేలీలకు పరలోకం అంటే దేవదూతల లోకం అనే తెలుసు. ఎందుకు? వాళ్ళకి దూతల కంటే శ్రేష్ఠుడైన క్రీస్తు తెలీదు. మనకు పరలోకం అంటే ఏం తెలుసు? పరలోకం అంటే అసలు దూతల లోకం కాదు. హెబ్రీ 2:6. పరలోకం దూతల కంటే ఇంకా పైన ఉన్న లోకం, అది మనకు తెలుసు. ఇప్పుడు దూతల ఆహారం పరలోకపు ఆహారం కాదు. మన్నా తిన్నా వాళ్ళందరూ రాలిపోయారు, కానీ పరలోకం నుండి వచ్చే ఆహారం తింటే మనం ఎల్లప్పుడూ జీవిస్తాం. ఆహారం ప్రభు మనకిస్తున్నాడు. నా మాటలు ఆత్మయు జీవనను. మీకు ఇలా చెప్తాను, పోతే పోయింది ఒక పూట. వచ్చి వాక్యం వింటే కలిగే వాగ్దానంలో ఆమేనని చెప్తే అందులో నుంచి నీకు దేవుడిచ్చే ఉద్యోగం, నువ్వు కొన్ని రోజులు పాక్కుంటూ సంపాదించిన దాన్ని పరిగెత్తి సంపాదిస్తాను. ఏం పోగొట్టుకుంటున్నావు? దేని తాకట్టు పెడుతున్నారు? 30 వెండి నాణ్యాలకి యేసుప్రభుని అమ్మేస్తారా? అమూల్యమైన వాడిని, అమూల్యమైన వాగ్దానాలను ఈ పూట వెళ్ళకపోతే ఎలాగొచ్చిద్ది అని చెప్పి మీటింగ్లు ఎగ్గొట్టేసి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుంటే నువ్వు పాకే తెచ్చుకునేవి పరిగెత్తే సంపాదించే పోగొట్టుకుంటున్నాను నువ్వు. కాబట్టి ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని సోమరులు చేసే వర్తమానాలు కాదు ఇవి, మిమ్మల్ని సరి అయిన ఉద్యోగం దగ్గరికి నడిపించే వర్తమానాలు. ఎందుకంటే సరి అయిన ఉద్యోగం చెయ్యాలా, చేయకపోతే ఏమైంది? మన టైం అంతా వేస్ట్ అయిపోద్ది కదా. నెలకు నువ్వు సంపాదించేది వాగ్దానం ద్వారా వేరు, నీ కష్టం ద్వారా వేరు.
అందుకని దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని తాకట్టు పెట్టకండి దయచేసి. అమ్మేయకండి. దేనికోసం? క్షయమైన వాటి కోసం. మీకు తెలుసా రేపు మీరు ఆహారం తింటారు మళ్ళీ? మీకు తెలుసా? ఉంటే ఏమైనా తింటాం కదా, ఉంటే ఏమైనా తింటాం, లేకపోతే. కానీ వాగ్దానం ఇస్తే నేను ఉంచుతాడు. ఇప్పుడు వాగ్దానం ఇచ్చి ఏమన్నాడు? నిన్ను కైసరేదుడు నిలబెడతానన్నాడు. కైసరేదుడు నిలబెడతానంటే ఏం చేస్తాడు? ఈ దినములన్నిటినూ కాపాడుతాడు. వాగ్దానం పొందితే వచ్చే సంవత్సరానికి వాగ్దానం చేస్తే ఆ సంవత్సరం వరకు కాపాడుతాడు. వాగ్దానం పోగొట్టుకొని అన్నం కొరకు ప్రవర్తిస్తే రేపు నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు. కానీ ఏం పోగేస్తున్నావు? ఈ ఆహారం మనకు భవిష్యత్తు, ఆయన వాగ్దానం మనకు భవిష్యత్తు. అర్థం చేసుకోండి. నేను ఇంకో మాట చెప్పనా? వచ్చే సంవత్సరానికి ప్రభు నిన్ను ఒక స్థానంలో ఉంచుతానని ఇప్పుడు వాగ్దానం చేస్తే ఆ రోజు దాకా అన్నం పెట్టాల్సిన బాధ్యత అయిందే. ఆ వాగ్దానం పోగొట్టుకొని ఆహారం కొరకు వెళ్తే ఈ ఆహారం నువ్వు సంపాదించిన నువ్వు తినలేవు. ఐసీయూ పేషెంట్లు ఏం తింటున్నారు చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మటన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వమని అడుగుతారా? ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? మీ వైపు చూస్తే ఆడుకుంటున్నావు కదరా కదా. ఇప్పుడు వెళ్ళి అడగండి వాడిని. చాలా అమాయకంగా కొంతమంది హాస్పిటల్ దగ్గర ఏమంటారు తెలుసా? ఇడ్లీ అయినా తింటాడా అని అడుగుతారు. ఏమంటారు తెలుసా? వాళ్ళకి ఇడ్లీలు పెట్టే టైం కాదు ఇది, ఫ్లూయిడ్స్ ఎక్కుతున్నాయి అంటారు. మీకు అర్థమవును గాక. అన్నం కోసం ప్రయాసపడకండి. అన్నం తినే రోజులు కూడా అన్నం మీకు ఇవ్వదు. కానీ వాగ్దానాల కొరకు పరిగెత్తండి. వాగ్దానాలు మిమ్మల్ని 3 సంవత్సరాలకి 2019, 2020, 2021, 2022, 2023, 2020 కరెక్ట్గా 5 సంవత్సరాలకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ 5 సంవత్సరాలు నన్ను కాపాడుతాడని వాగ్దానం చేసినట్టేక. కానీ ఈ వాగ్దానం వచ్చిన తర్వాత మా నాన్నగారు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు 2020 డిసెంబర్ 1లో. కానీ ఈ రోజు దాకా ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు మీరే సాక్షులు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వాగ్దానం ఇస్తే వాగ్దాన కాలం అంతా నీకు అన్నం పెట్టాల్సిన బాధ్యత అయిందే. టిఫిన్ టైం టిఫిన్ తెస్తాడు, మధ్యాహ్నం లంచ్ టైం లంచ్ తెస్తాడు, కాకులకు చెప్తాడు, లేకపోతే విధవరాలకు చెప్తాడు, లేకపోతే దోతలకు చెప్తాడు. ఎవరో ఒకరు ఆ టయానికి మీకు పొట్లం కట్టుకొని తెచ్చి పడేస్తారు అంతే. ఎందుకంటే మీకు వాగ్దాన కాలం ఇచ్చాడు. అన్ని రోజులు మీకు ఆహారం పెట్టాల్సిన బాధ్యత ఎవరికి అప్పగిస్తాడు. ఆహారం కూడా కక్కుర్తి పడ్డారా వాగ్దానాలు పోగొట్టుకుంటారు. మీరు తెచ్చుకున్నా కూడా మీరు తినడానికి ఉండదు అనమాట. అది మీకు ఎవ్వరికి సంభవించకుండును గాక. ఆమేన్. ప్రభుతాలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. కృపగల మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆఖరి వర్తమానంలో మా ముఖం మీద ఉండకూడని కన్నీరు ఉండకుండును గాక, ఉండకూడని చెమట మా మీద ఉండకుండును గాక. ఏమీ లేదు, ఎవ్వరూ లేరు అనే ఏడుపు చెమట మా ప్రియులు ఎవ్వరికి ఉండకుండును గాక. దోతలు మా మీద జాలిపడే కన్నీరు కార్చకుండా సహాయం చేయండి అయ్యా. దోతలు మా విషయంలో జాలిపడే చెమట మేము కార్చకుండా, మా ప్రధాన యాజకుడు సహాయం చేసే చెమట, మా ప్రధాన యాజకుడు సహాయం చేసే కన్నీరు, కనికరం చూపించే కన్నీరు ఇక్కడ ఉన్న వారు అందరిలో ఉండునుగాకని ప్రార్థన చేస్తూ, యాజకుని పరిచర్యకు అర్హులై, ఆత్మ సంబంధమైన పరిచర్యకు అర్హులై, దేవదూతల పరిచర్యలకు అర్హులై, కుమారులు దైవములు క్రీస్తులుగా అభిషక్తులుగా చేయబడిన మా ప్రియులందరిని బట్టి యేసుప్రభునాలు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ ముఖం మీద సరైన కన్నీరు, సరైన చెమట ప్రభు ఉంచునుగాక. దేవదూతల పరిచయం మనం అందరూ అనుభవించుదుము గాక. ఆమేన్.